సీనియర్ జర్నలిస్ట్ భరత్ రాజు గారు ఉన్నారు. ఆయనను అడిగి తెలుసుకుందాం. సార్, ఈ బొద్దింకల ప్రభావము హైదరాబాద్ యువత మీద లేదా తెలుగు రాష్ట్రాల యువత మీద ఎంతవరకు పడే అవకాశం ఉంది? ఈ మీటింగ్ చూసినాక మీకు ఏమనిపిస్తుంది? అంటే కార్పొరేట్ విద్యా విధానం వచ్చిన తర్వాత విద్యార్థులు కేవలం గంప కింద కోళ్లలా తయారయ్యారు అనే అభిప్రాయంతో ఉన్నాం. కానీ బయటకు వస్తున్నారు అంటే ప్రెజర్ తగులుతోంది, నిరుద్యోగం అనేది పీక్స్లో ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వాన్ని నిలదీయాలి అనే మూడ్లోకి వచ్చారు. పర్టికులర్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి పేపర్ లీక్లు, అలాగే అన్ఎంప్లాయ్మెంట్ అనేది, అంటే విదేశాల నుంచి వెనక్కి వచ్చేస్తున్నారు జనాలు. ఇక్కడికేమో పెట్టుబడులు రావడం లేదు, కొత్త ఫ్యాక్టరీలు లేవు, గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగాలు లేవు. కాబట్టి ఈ ప్రెజర్ పెరుగుతోంది. అంటే ఇంటర్నేషనల్ కండిషన్స్ బాగాలేవు అని చెప్తున్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ బాగాలేదు, ఒక రెసెషన్ నడుస్తోందని చెప్తున్నారు. కానీ కౌంటర్ ప్రోగ్రాం లేదు భారత ప్రధానికి. ఆయన సామ్రాజ్యవాదుల తొత్తుగా మారిపోయాడు, అమెరికా తొత్తుగా మారిపోయి అమెరికా వాళ్ళ సేవ కోసం ఇక్కడ నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్నాడు. ఆయన చచ్చిపోండి పర్లేదు అంటున్నాడు. కాబట్టి ఆయన తోలు తీయటం కోసం కుర్రాళ్ళు రోడ్డు మీదకి వస్తున్నారు. ఒక మాజీ రాడికల్ విద్యార్థిగా నేను ఈ ఉద్యమాన్ని సమర్థిస్తున్నాను. ఈ ఉద్యమం ఏ నిర్ణయం తీసుకున్నా నేను పార్టిసిపేట్ చేస్తాను. ఇది ఒక రాజకీయ పార్టీగా కూడా అవతరిస్తుంది. ఇది అంతా ఆమ్ ఆద్మీ పార్టీ వెనుక ఉన్నటువంటి ఇది ఒక బి పార్టీ ఇట్లా మాట్లాడుతున్నారు కదా, దీన్ని మీరు ఎట్లా అంటారు? అంటే ఎవరు ఏ ఉద్దేశాలతో ఏది ప్రారంభించినా కుర్రాళ్ళు అయితే రోడ్డు మీదకి వస్తున్నారు. ఆ వచ్చిన వాళ్ళతో కలిసి నడవాల్సిన అవసరం ఉంది. నడుస్తున్న క్రమంలో ఒకవేళ నాయకత్వం వీళ్ళని ఏదైనా రాంగ్ లీడ్లోకి తీసుకెళ్తే అడ్డుకుని ఈ పిల్లల్ని సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ఖచ్చితంగా మా అందరి మీద ఉంది. కనుక ఇదేదో వాళ్ళకేదో మోటో ఉంది అని చెప్పి దూరంగా ఉండడం తప్పు. వాళ్ళతో కలిసి నడవాలి. నడిచే క్రమంలో ఏదైనా తప్పు జరిగితే కరెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. అవసరమైతే వాళ్ళ తరఫున 4 తన్నులు తినడానికి కూడా సిద్ధపడాలి. చాలా బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది సార్ మీరు. అయితే ఇప్పుడు సిజేపీ బొద్దింకలన్నీ కలిసి ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామా చేయిస్తాయని అనుకుంటున్నారా? ప్రభుత్వాన్ని కొంచెమైనా కదిలించగలుగుతాయా? ధర్మేంద్ర ప్రధాన్ అనేవాడు కేవలం ఒక నట్టు మాత్రమే. అక్కడ నరేంద్ర మోడీ, అమిత్ షా అని 2 భూతాలు ఉన్నాయి. ఆ భూతాలను ఈ దేశాన్ని నుంచి వదిలించాల్సిన అవసరం ఉంది. ఆ భూత వైద్యులే వీళ్ళందరూ అనుకుంటున్నాను. కాబట్టి అది అక్కడ పెట్టాలి ఎర్త్. అంటే భారతీయ జనతా పార్టీ ఇది కాక్రోచ్ జనతా పార్టీ అంటున్నారు, కానీ బొద్దింకల జనతా పార్టీ అంటే బీజేపీగా సెట్ అవుతుంది. కాబట్టి ఆ బీజేపీని పీకి ఈ బీజేపీని ఎక్కించడానికి ప్రయత్నం చేస్తే తప్పేం లేదు. అంటే ఎలక్షన్ మీద కూడా ప్రభావం చూపించాలి. అలాగే పరీక్షా విధానంలోనే కాదు, ఎన్నికల వ్యవస్థలో కూడా అనేక దుర్మార్గాలు జరుగుతున్నాయి. అంటే ఓటర్ రహిత ఓటింగ్ విధానం తీసుకొస్తున్నాడు మోడీ. ఈ ఓటర్ రహిత ఓటింగ్ విధానానికి వ్యతిరేకంగా దెబ్బలాడాలి. కాబట్టి చాలా సమస్యలు ఉన్నాయి. వీటన్నిటినీ లింకప్ చేస్తూ ఒక ప్రోగ్రాం నడవాలి. అలా నడపగలిగితే అప్పుడు ఇది నిలబడుతుంది. లేదు ఈ లోపల ఏమైనా పరిమితులు ఉంటే ఆ పరిమితుల మేరకు నడిచి అక్కడి నుంచి జనాల్ని ముందుకు నడిపించాలి. మిగిలిన వాళ్ళ బాధ్యత. సార్, ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసినటువంటి వ్యాఖ్యల వల్లనే ఇంత అవుట్రేజ్ వచ్చింది కదా. ఎందుకు ఇండిపెండెంట్గా ఉండాల్సిన రాజ్యాంగ వ్యవస్థలు కూడా ఇట్లా ఒక పార్టీకి తొత్తులుగా మారుతున్నాయి? అంటే మార్కెట్ ఎకానమీలో మనిషి సరుకుగా మారతాడు అనేది కొత్త విషయం ఏం కాదు. మనిషిని సరుకుగా మార్చి రాజకీయ పార్టీలను కూడా సరుకులుగా మార్చి కొనేస్తున్నారు. ఎవరినైనా కొంటున్నారు. చాలా స్పష్టంగా కోర్టుల్ని కొంటున్నారు, జడ్జిమెంటులు కొంటున్నారు, ఓట్లు కొంటున్నారు. ఈ కొనుగోలు అమ్మకాల మధ్య ఉన్న రిలేషన్ని బ్రేక్ చేయగలగాలి. దీని గురించిన జ్ఞానం పిల్లలకు ఇవ్వాలి. కాబట్టి ఇలాంటి ఉద్యమాలు అవసరం. అయితే ఇది రోజు అంటే ఒక ధర్నాతో అయిపోతుంది. ప్రతి విద్యాలయానికి వెళ్ళాలి. పిల్లలతో రోజు సాయంత్రం 1 గంట ఇంటరాక్ట్ అవ్వాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ
వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళ దగ్గర ఉన్న స్కూళ్ళకి వెళ్ళి ఇక్కడ ఏ చైతన్యం అయితే పొందారో ఈ చైతన్యాన్ని ఆ స్కూళ్ళల్లో పంచాలి. ఆ పంచగలిగితే నడుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.